కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ క్షణమైతే ఆయనను అనుసరించాలి అని ఆశపడతావో ఆ క్షణమే నీలో పని చేయటం మొదలు పెడతాడు. కానీ మీ మీదికి వచ్చినప్పుడు అని అన్నటువంటి మాటను మనం కొద్దిగా అర్థం చేసుకుంటే, ఈ రాజ్యం దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, ఆయనను మృతులలో నుండి లేపినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, వారు తలపెట్టినటువంటి భూమి ఆకాశముల కలయిక, వారు తలపెట్టినటువంటి దేవుని రాజ్యం అన్నటువంటి ఈ రాజ్య స్థాపన అనే క్రమంలో మీరు శక్తి కలిగి మరి చేయాలి పని అని అనుకుంటే, శక్తి కలిగి దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి అని అనుకుంటే, శక్తి కలిగి దేవుని రాజ్యం యొక్క స్థాపన మరియు విస్తరణ చేయాలి అని అనుకుంటే, మీకు పరిశుద్ధాత్మ దేవుడిని మళ్ళీ రోజు ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి ఘడియలో ఆయన తాకిడిని, ఆయన నింపుదలను, ఆయనిచ్చే వరములను, ఆయనిచ్చే ఫలమును అనుభవించేందుకు కూడా, ఆస్వాదించేందుకు కూడా, ఉపయోగించేందుకు కూడా ఆయన ఇప్పుడు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాడు. ఇది దేవుని గ్రంథం చెప్పేటటువంటి సంపూర్ణ సత్యం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు ఆగిపోయాయి అని చెప్పటానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు ఈ రోజుకు కొనసాగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుత కార్యములు, సూచక క్రియలు ఈ రోజుకు కొనసాగుతున్నాయి. ఆయన చల్లటి, ఆయన సన్ననైన స్వరం ఈ రోజుకు నీకు అందుబాటులో ఉంది. ఈరోజు నువ్వు ఒకవేళ కష్టం గుండా వెళుతూ ఉంటే, ఈరోజు నువ్వు ఒకవేళ బాధ గుండా వెళుతూ ఉంటే, ఈరోజు నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉంటే, నీకు తోడుగా ఇంకొక ఆదరణకర్తగా వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఈ రోజుకు నీకు అందుబాటులో ఉన్నాడు.